హాయ్ అండి. రాజమౌళి అయితే ఒక సంచలన విషయం అయితే బయట పెట్టాడండి. ఎందుకంటే చాలామంది ఎస్ఎస్ఎంబి 29 తర్వాత ఏదైతే మహేష్ బాబుతో సినిమా తర్వాత ఏ సినిమా తీస్తాడని దానికి క్లారిటీ అయితే మనకైతే వచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా మహాభారతాన్ని ఆయన టేక్ ఓవర్ చేయబోతున్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో నాని క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే సుమ గారు అడిగారు, యాంకర్ గారు, ఆమె అయితే అడిగింది మహాభారతం నెక్స్ట్ ఏంటి, ఎవరు ఉంటారు, నాని గారు ఉంటారా అని అడిగితే ఖచ్చితంగా మహాభారతంలో నాని ఉంటాడనేది కన్ఫర్మ్ చేశాడండి. అంటే ఖచ్చితంగా మహాభారతంలో ఒక క్యారెక్టర్ అయితే మహాభారతం అలా తెలిసి ఫిక్స్ కూడా అయి ఉంటుంది. మహాభారతంలో ఏ క్యారెక్టర్ అనేది నానికి. మరి మీరే ఉన్నారు, కామెంట్స్లో పెట్టండి. నానికి మరి మహాభారతంలో ఏ క్యారెక్టర్ సూటబుల్గా ఉంటుంది మీరైతే కామెంట్ పెట్టండి. ప్రస్తుతానికైతే తెలిసి ఫస్ట్ అనుకుంటా మహాభారతం స్టార్ట్ కాకముందు ఒక హీరోని కన్ఫర్మ్ చేశారు. అది హీరో నానిని. నాని కూడా నాకు తెలిసి నాని కూడా ముందే చెప్పుంటారు కానీ ప్రస్తుతానికైతే రివీల్ చేశాడు. రాజమౌళి యాక్చువల్గా ఇలాంటి వాటిని చాలా సస్పెన్స్గా ఉంచుతూ ఉంటాడు, రివీల్ చేయడు. కానీ ఎస్ఎస్ఎంబి ఇంకా షూటింగ్ తెలిసి ఇంకా అవుతూనే ఉంది షూటింగ్. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చి ఆయన పబ్లిక్గా వచ్చి నాని మహాభారతంలో ఉంటున్నాడని చెప్పడం అనేది చాలా సంచలనంగా మారింది. అంటే తెలిసి మహేష్ బాబు సినిమా తర్వాత ఖచ్చితంగా రాజమౌళి తీయబోయే సినిమా క్లారిటీ అయితే వచ్చేసింది. మహాభారతం తీయబోతున్నాడు. ఆయన ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని 10 పాటలుగా తీస్తాడా, ఎన్ని పాటలు తీస్తాడో తెలియదు. దాదాపు ఆయన అన్నాడు చాలా పెద్దది, దాన్ని కాస్టింగ్ కూడా కొత్త వాళ్ళనే వాడతా, ఎక్కువ మంది హీరోలను వాడనని చెప్పాడు, పెద్ద పెద్ద హీరోల్ని. ఇప్పుడు చూడాలి మరి, ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ అయితే ఉత్సాహంతో ఎన్టీఆర్కి, రామ్ చరణ్కి, ప్రభాస్కి రకరకాల క్యారెక్టర్లు అయితే ఇస్తూ ఉన్నారు. మరి ప్రభాస్ని అలాని ఇంతమందిని పెట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అసలు కృష్ణుడి పాత్ర ఎవరు వేస్తారు, చాలా హీరోలు. మరి దానికి ఎవరు వేస్తారని చూడాలి. కృష్ణుడికి మహేష్ బాబు అంటున్నారు, కర్ణుడిగా ఆయన అంటున్నారు, ప్రభాస్ని ఇంకా అర్జునుడిగా చాలామంది పేర్లు వస్తూ ఉన్నాయి. మరి అల్లు అర్జున్ వీళ్ళందరూ ఉంటారా మహాభారతం అంటే చెప్పలేం. ఎందుకంటే దానిలో పెద్ద పెద్ద చాలా క్యారెక్టర్లు ఉన్నాయి కదా. అర్జున్ క్యారెక్టర్ ఇంపార్టెంటే, దుర్యోధనుడి క్యారెక్టర్ ఇంపార్టెంటే, కర్ణుడి పాత్ర ఇంపార్టెంటే, అలానే ధర్మరాజు పాత్ర ఇంపార్టెంటే, అలానే భీష్ముడు కావచ్చు, ద్రోణాచార్యులు కావచ్చు, అలానే అశ్వత్థామ క్యారెక్టర్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు అయితే మహాభారతంలో ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు. మరి వాటన్నిటికీ మరి హీరోలనే సెలెక్ట్ చేస్తారా, లేకుంటే ఆయన ఇంతకుముందు చెప్పినట్టే పెద్ద హీరోలను పెట్టుకుంటే ఈ సినిమాని హ్యాండిల్ చేయడం కష్టమైపోతుంది. కాబట్టి నార్మల్ హీరోలు పెట్టుకుంటారని చూడాలి. ప్రస్తుతానికైతే నాని అయితే మహాభారతంలో ఉంటున్నాడని రాజమౌళి చెప్పేశాడు.